బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక నేడు వికారాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. హిందువులకు రక్షణ కల్పించాలని వికారాబాద్ పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సంఘీభావం తెలుపుతూ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు నేడు తమ పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారస్తులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ దేశంలో ఉన్న విద్యా సంస్థలు కానీ లేదా మిగతా అందరూ కూడా ఉద్యమం స్టార్ట్ చేశారు రిజర్వేషన్స్ పొడిగించొద్దని. అది ఆ దేశం యొక్క అంతర్గత విషయం. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి మతానువాదులు ఏదైతే దేశ వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులు, ఊరుకుపోయినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న మన హిందువుల పైన దాడులు చేయడం, మన యొక్క మహిళల పైన అత్యాచారం చేయడం, మన హిందువుల యొక్క ఆస్తుల పైన దాడులు చేయడం జరుగుతూ ఉన్నది. వేలాదిగా మన దేశం వైపు తరలి వస్తూ ఉన్నారు బిక్కు మన హిందువులను. కాబట్టి హిందువులకు ఇక ఆశ్రయం లేదు. ఈ దేశంలో ఉన్నది ఒకటే భారతదేశం. కాబట్టి ఆ హిందువులను రక్షించుకునేటువంటి బాధ్యత మన యొక్క భారతదేశం పైన మన మీద ఉన్నది. కాబట్టి ఆ దాడులను ఖండించాలని, ఆ యొక్క రాక్షస కృత్యాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిని ఖండించాలని ముక్త ఖండంతో భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే మిగతా రాజకీయ పక్షాలు, అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సహకరించి మన యొక్క ఐక్యతను సాటుకుంటడానికి హిందూ ఐక్య వేదిక పేరిట ఇవాళ మనం పెద్ద ఎత్తున బంధు నిర్వహించినాం. దీనికి సహకరించినటువంటి వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులు, వాళ్ళు ఏ దుకాణం ఉంటే రెడీమేడ్స్ కానీ, జ్యువెలర్స్ కానీ, లేకపోతే డ్రెస్సెస్ కానీ, బ్లౌజర్స్ కానీ, కిరాణా మార్కెట్స్ కానీ, డాక్టర్స్ అసోసియేషన్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే అన్ని రకాల సంస్థలు ఎవరైతే ఉన్నాయో అందరూ కూడా సహకరించారు. కాబట్టి ఈ హిందూ ఐక్య వేదిక తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన యొక్క ఈ యొక్క ర్యాలీకి సహకరించిన పోలీస్ వ్యవస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మన దేశం బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్నటువంటిది సెక్యులర్ కంట్రీ. మన దేశంలో అన్ని మతాల వారు సుఖంగా ఉంటున్నారు, శాంతులతో ఉంటున్నారు. కాబట్టి విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ వరకు వచ్చింది అస్త్రాయుధం, కేరళకు వచ్చింది, పక్కనున్న బహిర్తాకు వచ్చింది. రేపు మన రాష్ట్రంకి వచ్చినా, మన గ్రామానికి వచ్చినా, మన పట్టణానికి వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. కాబట్టి మనం హిందువులంతా కూడా ఐక్యతతో ఉండాల్సిన అవసరం ఉంది, యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. మనమంతా ఏకతాటిపై ఉండి అవతలకి ఏదో చిన్న స్వప్నంగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి సహకరించిన అందరికీ, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని వ్యాపారస్తులకు, అన్ని సంస్థలకు అందరికీ కూడా హిందూ ఐక్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ